ఈరోజు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ఎమ్మీగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లోని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ రైస్కి 2 ఎగ్స్ చొప్పున యూస్ చేస్తున్నాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది అన్నీ రెడీగా ఉంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా కర్రీ చేయడానికి టైం లేనప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. చికెన్ లేకపోయినా సరే ఓన్లీ ఎగ్తో ఈ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. చాలా టేస్టీగా అండ్ అలానే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన ఎగ్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని మరికొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు అండ్ అలానే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. తర్వాత దీనిలోని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఉల్లిపాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు వేపించుకోవాలి. తర్వాత దీనిలోని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి. ఈ చికెన్ని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మిరియాల పొడి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరి వరకు ఈ చికెన్ని కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసాను. దీనిలోనే ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ సరిపడా మిరియాల పొడి వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ రోస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనే 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఎగ్ని కూడా వేసేసుకుని దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ రైసు, ఈ ఎగ్ అంతా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేస్తే వేడివేడిగా టేస్టీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.